నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం వెంకటలక్ష్మి గారు రచించిన వలస పక్షుల వేదన అనే ఒక మంచి కథను విందాం. అమెరికాలో ఉంటున్న పద్మ తన 12 ఏళ్ల కొడుకు అమ్మ అని పిలవకుండా డార్లింగ్, డియర్ అని పిలుస్తుంటే భరించలేకపోతుంది. భర్తతో కోపంగా మనం వెంటనే కొడుకును ఇండియాకు పంపి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా పెంచాలి అంటుంది. ఆ తల్లి ఇలా మాట్లాడటానికి కారణం ఏమిటి అనేది వినేద్దామా? మామ్, మై డియర్ మామ్, వేర్ ఆర్ యూ? కేకలతో 12 ఏళ్ల కొడుకు భరత్ కిచెన్లో వెతికాడు అమ్మ కోసం. రే నాన్న, నేను ఇక్కడున్నాను రా. సమాధానం బయట నుండి వచ్చింది. ఓ మామ్, ఆర్ యూ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ మామ్? ఒరే, ముందు మామ్ అనడం మానేస్తావా లేదా? కంపరంగా ఉంటుంది నాకు అలా పిలిస్తే. ఎన్నిసార్లు చెప్పినా మానవ ఆ పదంను కటువుగా పలికింది అమ్మ. డియర్ డార్లింగ్, ఇది అమెరికా, పేడ పిసుక్కునే పల్లెటూరు కాదు మామ్. ఇలా మాట్లాడితేనే గ్రేట్ ఇక్కడ, తెలుసా? ఊరికే ఆర్గ్యూ చేయకు మామ్. ఐ వాంట్ బూస్ట్, గివ్ మీ యార్. మెడ చుట్టూ చేతులేసి గోముగా పలికాడు. నిన్నని లాభం లేదురా, ఇదంతా మీ నాన్న పుణ్యమే. వద్దు వద్దు అన్నా వినక ఫారిన్లో జాబ్ చేయాలంటూ తీసుకొచ్చారు. ఇక్కడి పద్ధతులతో అలవాట్లతో చిరాకు వచ్చేస్తుంది. ఆ పేడ పిసుక్కునే పల్లెటూరే నిన్నిక్కడ దాకా రానిచ్చింది. అది మర్చిపోకురా వెధవా. మొటికా వేసింది కాస్త కోపంతో కూడిన ప్రేమతో. అబ్బా, మొదలెట్టావా నీ నస? మీ ఊరి గ్రేట్నెస్ నువ్వే చెప్పుకోవాలి మామ్. ప్లీజ్, ఐ వాంట్ బూస్ట్ మామ్. వెరీ హంగ్రీ డియర్. చంపేస్తారా అలా పిచ్చి పిచ్చి పేర్లతో నన్ను పిలిచావంటే? మీ అమెరికా సార్లు ఇలాగే పిలవమని చెప్పారా? కన్నతల్లిని డార్లింగ్, డియర్ అంటూ ఆ ఇంగ్లీష్ దొరసాలను పిలిచినట్టు పిలవడమేందిరా నీ బొంద? జల్లరిస్తుంది నాకు అంటుండగానే, గుడ్ మార్నింగ్ నాన్న, పొద్దున్నే మీ మామతో ఏం గొడవేంట్రా నీకు? భార్య చేతిలో నీళ్ళ బకెట్ అందుకొని మొక్కలకు నీరు పోస్తూ అన్నాడు నాన్న మోహన్. వచ్చారా మీ ముద్దుల కొడుకు? ఇంగ్లీష్ నస నేను భరించలేకపోతున్నాను బాబు. ఇంకెన్నాళ్ళు ఇక్కడ? వీడి భాష చూస్తుంటే మన తెలుగును పూర్తిగా మర్చిపోయేలా ఉన్నాడండి. మీ ప్రాజెక్టు వర్క్ ఇంకెన్ని రోజులు? వీలైనంత త్వరగా ఈ అమెరికాను వీడకపోతే నన్ను కూడా ఇంగ్లీష్ దొరసానిలా మార్చే ప్రమాదం ఉందండోయ్. నవ్వుతూ, మారిపోకూడదా డియర్? నాకు కూడా చూడాలనుంది, భుజం మీద చేయి వేస్తూ చిలిపిగా చెప్పాడు మోహన్. ఇదిగో ఇదే నే వద్దనేది. ముందు చేయి తీయండి. ఎదురుగా కొడుకున్నాడన్న స్పృహ ఏమాత్రమైనా ఉందా మీకు? పైగా డియర్ అనడం. కొరకొరా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది పద్మ. తండ్రి కొడుకులు బాల్కనీలో కూర్చున్నారు ల్యాప్టాప్లతో. దూరిపోయారా అందులోకి అప్పుడే? ఈరోజు ఆదివారం అన్న సంగతే మర్చిపోయి ఆ మిషన్లతోనే కాలక్షేపం చేయండి ఇంకా. కప్పులు అందిస్తూ పళ్ళు నూరింది పద్మ. అబ్బబ్బా, ఏంటే నీ గోల? ఇది లేకపోతే ఏ పని జరగదు. ప్రాజెక్టు వర్క్ మొత్తం ఇందులోనే చేయాలి, తప్పదు మరి. హా మామ్, నా హోంవర్క్ కూడా ఇందులోనే చేయాలి కదా. ఏంటో బాబు మీరు మీ మిషన్ల గొడవ బొత్తిగా అర్థం కాదు. లక్షణంగా పెన్ను పుస్తకం పట్టుకొని రాసుకోవడం ఎప్పుడూ చూడలేదు. అలా అందంగా రాసుకుంటుంటే ఆ చేతివ్రాత చూడముచ్చటగా ఉండేది. ఆ చేతివ్రాతను చూస్తూనే మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేవారు మా నాన్న. అచ్చం అలానే ఉండేది మనిషి వ్యక్తిత్వం కూడా. అంత నైపుణ్యం మా నాన్నగారిది చెప్పుకొచ్చింది. వాట్ మామ్, బుల్షిట్. అదో యానిమేషన్ కథలా ఉంది నువ్వు చెప్పేది. వెటకారంగా నవ్వసాగాడు భరత్. ఒళ్ళు మండుతుంది నాకు. అలా నవ్వకురా, కొట్టేస్తాను. ఏమనుకున్నావో? కూల్ కూల్ పద్మ, వాడికి నేను చెప్తానుండు సౌమ్యంగా సమాధానమిచ్చాడు భార్యకు. భరత్, మీ మామ్ చెప్పింది అక్షరాల సత్యం. మీ తాతయ్య అమ్మమ్మలు మనిషిని అంచనా వేసే సామర్థ్యం కలవారు. వారికి వారి జీవన అనుభవాలే పాఠాలుగా నేర్పుతాయి. వారి సమక్షంలో పెరిగింది మీ మామ్ కనుకనే పద్ధతిగా సంప్రదాయంగా మెలుగుతుంది. వారి జీవన విధానమే మీ అమ్మకు ఆదర్శం. ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల ఈ కొత్త పరిసరాల్లో కూడా సర్దుకుపోగల తత్వం అలవడింది. మంచి చెడుల విచక్షణలు నేర్వగలిగింది. మర్యాదపూర్వకమైన మాటలతో పదుగురు మెప్పు పొందగల చాతుర్యం అబ్బింది అంటుండగానే భరత్ అందుకొని, మరి అమ్మమ్మ తాతయ్యలను కూడా ఇక్కడికే రమ్మనండి డాడ్, అమ్మకు తోడు ఉంటారు
అప్పుడు మనకు కూడా ఈ ఆర్గ్యూ చేసే బాధ కూడా తగ్గుతుంది కదా అంటూ నాలుగు ఖర్చుకున్నాడు. ఏరా బడుద్దాయ్, ఎలా కనపడుతున్నాన్రా నీకు? ఓ దెబ్బ వేసింది చిలిపిగా. నో మామ్, జస్ట్ ఫర్ జోక్, డోంట్ బీ సీరియస్ మామ్, ఐ లవ్ యూ సో మచ్ మామ్ అంటూ వాటేసుకున్నాడు. ఇదిగో మళ్ళీ అవే మాటలే, ఏం కల్చరో ఏమో, కాకులెత్తుకుపోను తనలో తానే తిట్టుకోసాగింది పద్మ. సరే, టుడే ఈజ్ సండే, జాలీ డే, సో వీఆర్ గోయింగ్ టు అవుట్ సైడ్, ఓకేనా డియర్? మీతో మొరపెట్టుకోవడం కంటే బండరాయితో చెప్పుకున్న ఈ పాటికి కరిగిపోయేదేమో. సరే పదండి వెళ్దాం, తయారవ్వండి మరి. ఓ థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మామ్. ముగ్గురు సరదాగా బయటికి వెళ్ళిపోయారు. ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం పద్మ లేచి భరత్ను స్కూల్కి పంపించిన తర్వాత భర్తతో మాట కలుపుతూ, ఏమండి, ఏమన్నా పనుందా మీకు? కాసేపు మాట్లాడొచ్చుగా? ల్యాప్టాప్లో మునిగిన భర్త పక్కన కూర్చుంది. సరే, నీకంటే ఈ పనే ముఖ్యం కాదులే డియర్. నాకు ఏం చెప్పాలని ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చాను డార్లింగ్, ఆట పట్టించసాగాడు మోహన్. అబ్బా, దొరికితే చాలు ఏడిపించాలని రెడీగా ఉంటారు తండ్రి కొడుకులు. ముందు నేను చెప్పేది వినండి. మన అబ్బాయిని మా ఊరికి పంపించేద్దాం. ఇక్కడుంటే ఈ అమెరికా పూర్తిగా మార్చేస్తుంది వాణ్ణి. ఆ భయం ఎందుకు పట్టుకుంది పద్మ నీకు? మారడం అనేది మనిషి అలవాట్లను బట్టి ఉంటుంది. పెరిగే వాతావరణం, తల్లిదండ్రుల ప్రభావం, ఇలా చాలా చాలా ఉంటాయి. మన అబ్బాయిని మనం సరైన పద్ధతుల్లోనే నడిపిస్తాంగా. అయ్యో, మనం నడిపించేది సరేనండి, వాడి స్కూల్ వాతావరణం, ఇక్కడి ఫ్రెండ్స్, అమెరికా కల్చర్ ఇవన్నీ చూస్తుంటే మంచివాడు కూడా మారిపోయే అవకాశం ఉంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైపోతారంటగా. అదే నా భయం. మీరు డార్లింగ్ అనడమే కాకుండా వాడు డార్లింగ్ అనడమే, అమ్మ అని పిలవడమే మర్చిపోయాడు వాడైతే. ఎంచక్క మన భారతీయ సాంప్రదాయాలు, పల్లె సంస్కృతులు, పచ్చని వాతావరణం మధ్యలో పెరిగితే మనలాగే మన బాబు కూడా మంచి ప్రయోజకుడు అవుతాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఈ విదేశీ అలవాట్లతో భవిష్యత్తులో మనకు దూరమైపోతాడేమో. విలువలు తగ్గుతున్న నేటి తరుణంలో ఇలాంటి చోట ఉంచితే అదేదో సామెత చెప్పినట్టు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభమండి, వాపోయింది పద్మ. ఇప్పుడు ఏమైందని? వాడింకా చిన్నపిల్లాడేగా, అందుకే మొక్కలోనే తుంచకపోతే మానైందంటే వంచలేమంటున్నానండి. ఏమిటో డియర్, నాకేమీ అర్థం కావటం లేదు నీ మాటలు. వివరంగా చెప్తే కదా. నిన్న మనం బయటికి వెళ్ళాంగా, ఆ పార్కులో తెల్ల జంటలు, మీ భాషలో లవర్స్, ఒకరికొకరు మూతులు నాక్కుంటూ భుజాలు రాసుకుంటూ పబ్లిక్ అన్న సంగతే మర్చిపోయి అసహ్యంగా ప్రవర్తిస్తుంటే మన బాబు వింతగా వారినే గమనించడం నేను చూశాను. వాడేంటి మీరు అలాగే చూడడం నాకు కంటపడింది. అక్కడ తప్పు మీదని నేను అననండి. విదేశీ సంస్కృతి ఇలా తగలబడింది. ఆడ మగ తేడా లేని డ్రెస్సులు, ఎవరికి ఎవరు ఏం వరుస అవుతారో కనిపెట్టలేని అయోమయం. ఈ కల్చర్ను వల్చరొచ్చి ఎత్తుకుపోను అంటూ తిట్టసాగింది పద్మ. వావ్ పద్మ, నువ్వు కూడా ఇంగ్లీష్ వండర్. చాలండి సంబరం, అదో బ్రహ్మ విద్య మరి. లేచినప్పటి నుండి ఇంగ్లీష్ ఈగ చెవిలో మోగుతుంటే రాక చస్తుందా? అయినా మనసు పెట్టానంటే అదెంతసేపులేండి, మీకన్నా బాగా మాట్లాడేయగలను తెలుసా? అమ్మో, నీలో చాలా ఉంది పద్మ, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యార్ అంటూ బుగ్గగిల్లాడు. అబ్బా, వేళాపాళా లేని సరసం ఏంటండి మీకు? పైగా పిల్లాడున్నాడన్న ధ్యాస కూడా ఉండదా? నిన్న బాబు ఎదురుగానే నన్ను తాకడం చేస్తుంటే ఒళ్ళు మండింది. ఈ ఇంగ్లీష్ గాలి, అమెరికా నీళ్లు బాగానే వంటబట్టానండోయ్. ఇది ఇలా మారి నన్ను కూడా మారుస్తారనే మన ఊరికి పంపించేద్దాం బాబును. మా అమ్మ సమక్షంలో పెరిగితే పద్ధతిగా, క్రమశిక్షణగా, విలువలు తెలిసి మసలుకోవడం నేర్చుకుంటాడండి. నీవన్నది కూడా నిజమే పద్మ, నీలా ఆలోచించలేకపోయాను. విదేశీ మోజులో మన జన్మభూమిని నిర్లక్ష్యం చేస్తున్న సంగతే మర్చిపోయాను. మన సాంప్రదాయాలను మనమే తుంగలో తొక్కేస్తుంటే ఈ విదేశీయులు మన భారతీయతను గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మనం మన దేశాన్ని, మన అలవాట్లను, పద్ధతులను చులకనగా చూస్తున్నాం. మన పిల్లలను మనమే
చేతులారా పెడదారి పట్టిస్తున్నాం. ఆలస్యంగానైనా మంచి మాట సెలవిచ్చావు. ఇంకో 6 నెలల వరకు నా ప్రాజెక్టు పనుంది. ముందు బాబును పంపించేద్దాం, తర్వాత మనం వెళదాం. మంచి పనిని ఇప్పుడే చేసేద్దాం. వలస పక్షులమైన మనం సొంత గూటికి ఎగిరిపోదాం త్వరలోనే. సొంత ఊరిలో ఉన్న హాయి ఆనందం ఇంకెక్కడా దొరకదు. మన మూలాలు మరవరాదని గుర్తు చేశావు. కంటి చెమ్మను తుడుచుకుంటూ భార్యను హత్తుకున్నాడు. హమ్మయ్య, మీ నోరు తీపి చేయాలి మంచి మాట వినిపించినందుకు. మీరు డియర్ డార్లింగ్ అంటుంటే మీరు మారిపోయి నన్ను కూడా దొరసాన్ల మాదిరి గౌన్లు వేసుకోమంటారేమోనని భయపడ్డాను. ఇక్కడే ఉండిపోతే మాత్రం అదే జరిగేది, అనుమానమే లేదు బాబోయ్ అనేసరికి మోహన్ పక్కపక్క నవ్వాడు. సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి పద్మకు. కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రతి ఇల్లు ఉమ్మడి కుటుంబమైపోదా? ప్రతి ఇల్లు పిల్లా పాపలతో సంతోషాల మయమే కదా? ప్రతి ఊరు పచ్చని అనుబంధాల మయమే కదా? ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగిపోదా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.